చేస్తాం. కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా రైతులే. మీరేమో మంత్రులు గాని, ఇక్కడ వేరే వాళ్ళు గాని అరే అసలు యూరియాకు కొరతే లేదు అనవసరంగా మాట్లాడుతున్నారు అంటారు. నిజంగా ఈడ ఉన్న వాళ్ళు నిజంగా యూరియా కోసం వచ్చిరా లేకపోతే పొలం పని మానుకొని మరి రోడ్ల మీదకి ఎందుకు వచ్చిరు? వ్యవసాయ శాఖ మంత్రి అంటారు కదా పొలంలో ఉండే వాళ్ళు బజార్లకు ఎక్కరు అని మాట్లాడుతారు. మరి వీళ్ళు ఎందుకు బజార్లకు వచ్చిరు? అంటే టైం పాస్ కోసం వచ్చిరా లేకపోతే యూరియా కోసం వచ్చిరా కనుక్కుందాం. చెప్పు ఎందుకు వచ్చిరు మీరు రోడ్ల మీదకి? వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు పొలాలు ఉండేటోళ్ళు బజార్లకు రారు అంటారు. మరి నిజంగా యూరియా కొరత ఉందా లేదా ఇప్పుడు వాస్తవం చెప్పాలా? ముందు యూరియా కొరత ఉంది. వారం రోజుల నుంచి రోజు వచ్చుకుంటూ పోతున్నాము. పోయినాక ఒక్కొక్కసారి లవర్ చెల్లిపోతుంది. వారం రోజుల నుంచి రోజు వచ్చుకుంటూ పోతున్నాం కానీ ఒక సంచి కూడా దొరకట్లేదు. ఎందుకు ఏం చెప్తున్నారు? ఎందుకు దొరుకుతలేదు అని అంటే ఏం చెప్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లం అంటారు, రాష్ట్ర గవర్నమెంట్ కు సోయిలేక ముందు జాగ్రత్త పల్లె అంటారు. బీజేపీ వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు అంటారు. గతంలో మీరంతా రైతులే కదా, మీరు గతంలో యూరియా కోసం ఇబ్బంది పడ్డ సంవత్సరాలు ఎన్ని ఉంటాయి? 10 ఏళ్లలో ఉండేనా ఇబ్బంది యూరియా కోసం? 10 ఏళ్లలో యూరియా తిప్పలు చూసిరా? మీరు నిజంగా రైతులేనా లేదా ఎవరైనా పైసలు ఇస్తే మాట్లాడుతురా? వీళ్ళందరూ నిజంగా రైతులు అనడానికి ఎందుకంటే సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి అబద్ధం మాట్లాడుతున్నారు కదా. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు అబద్ధం మాట్లాడుతున్నారు కదా. సో వీళ్ళందరూ కూడా చూడండి, వీళ్ళ ఆధార్ కార్డు వీళ్ళ పాస్బుక్లు తీసుకొని కనీసం మాకు ఒక్క బస్తన్న యూరియా దొరకకపోతుంది అనేసి రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నారు. మీరు బజార్లకు ఎక్కరని మాట్లాడుతున్నారు కదా. సో ఇవన్నీ చూడండి ఒక్కసారి. ఇవేంటివంటారు? వీళ్ళ నిజమైన రైతులా కాదా? వాళ్ళకి ఏం అవసరము? పని మానుకొని వచ్చి వాళ్ళు కనీసం కూలిపోయినా పైసలు వస్తాయి కదా, ఇన్ని మానుకొని వచ్చి వాళ్ళు యూరియా కోసం ఎందుకు నిలబడ్డారు? సో వీళ్ళు నిజమైన రైతులా కాదా అనేసి మీకు నిజంగా దమ్ము ధైర్యం అనేది ఉంటే వచ్చి ఒకసారి చూడండి. ఇటు మీరుతోటి కానీ తోగుట్ట కానీ రాష్ట్రంలో ఎక్కడెక్కడ యూరియాకి ఇబ్బంది ఉందో అక్కడక్కడ వచ్చి ఒక్కసారి ప్రజాప్రతినిధులు రోడ్లపైకి మీరు రండి, కనిపిస్తుంది ఆవేదన ఏందో. ఎన్ని రోజుల నుంచి వస్తున్నావా యూరియా కోసం? వస్తున్నాయి అనుకుని 15 రోజులే వస్తలేవు. రేపు వస్తుంది మాపోతుంది అని చెప్తున్నారు. ఇట్నే ఇక రోజు రోడ్డు మీదే ఉంటున్నాం, పోతున్నాం. ఏం చేస్తాం? 6 గంటల దాకా రోజు పొద్దున వచ్చి 6 గంటల దాకా వచ్చి ఉంటున్నాం. రోజు 6 గంటల దాకా వచ్చి ఉంటున్నాం. ఏడు దొరుకుతలేవు. ఇవి తీసుకురారి అవి తీసుకురారి అంటే ఇట్లా తెచ్చిన కొత్తనే లేవు సంచులు. తిరిగి తిరిగి పోతున్నాం పొద్దున దాకా. యూరియా కోసం బిచ్చగల బుచ్చగల కానీ అభిమానం నాకు ఇద్దరు లేదు. మా వాళ్ళని దొరకొచ్చి నాకు ఇక రాయే ఆడవాళ్ళం కూడా దొరకొచ్చు. ఒకటే ఇస్తున్నంటే చెరొకటన్నా కానీ అని ఇట్లా ఇట్లా. ఎన్ని అసలు నిజంగా అయితే ఎన్ని అవసరం పడతాయి అంటే ఒక వ్యవసాయ అంటే ఒక రైతుకు ఎన్ని యూరియా బస్తాలు అవసరం ఉంటాయి? జాగాను బట్టి మేడం. ఇప్పుడు నాకు 4 ఎకరాలు అన్నది. 15-20 కావాలి మొత్తానికి. అంటే ఇప్పుడు ఎంత లేదన్నా 5-6 మినిమం అయితే మీకు ఒక 5 బస్తాలు. ఇప్పుడు అయితే 5 బస్తాలు కావాలి. ఇవాళకి చల్లుకున్న ఒక పరి ఇంకో పరి చల్దామంటే లేకపోయా. ఊరి నాటి వేసుకుంటే ఒక వేసినట్టే ఉన్నాయి కర్రలు. అంటే ఇప్పుడు ఈ గత 10 ఏళ్లలో ఎప్పుడన్నా యూరియా కోసం తిప్పలు పడ్డారా? లేదు, ఎన్నలేదు. ఇదే ఫస్ట్ సారి ఇదే నేను చూసినప్పటి నుంచి ఇదే. ఏ ఊరు ఇప్పుడు మన ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడా? ఇప్పుడు రైతులను పట్టించుకుంటలేడా? రైతులని రాజులను చేసినామంటారు, రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్తుంటారు కదా. ఎట్లా చెప్తాడు? మీరే రోడ్డు మీకు రమ్మని నేను ఎవరో రమ్మని ఈయన ఉంటాయి. కొంచెం మంది వేరు. ఇప్పుడు ఆయన చెప్పగానే రాదనగానే సప్లై వేయరు. ఇడికి రమ్మనాలే ఆయన. గప్పుడు ఏర్పడుతుంది. మా భాగవతం ఏంది, మా కష్టం ఏంది, మా లెక్కేంది. అంటే ముఖ్యమంత్రి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే రైతులను రాజులు చేసినాము, రైతులు పండుగలు చేసుకుంటున్నారు అన్నాడు. కుక్కర చేసిండు, రాజురా కాదు కుక్కర చేసిండు ముఖ్యమంత్రి. ఏం రాజురా చేసిండు? ఈ ఆడలం అన్న తిరుగుతున్నాం. తిండి లేదా, శ్రీకాంత్ లేదా, ఈయన తిరగబడుతుంది. నేను ఇప్పుడు 10-15 రోజులకోలే ఒక సంచి లేదు, బస్తా లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రి ఏం చేస్తుండు? అందరినీ కుక్కర్నే చేసిండు. మమ్మల్ని మేము చేసి ముఖ్యమంత్రిని గెలిపించినట్టు ఊరంతా దేశం అంతా రాష్ట్రం అంతా. మంచిగా లేదా? మరి మీకు మార్పు తెచ్చిండ్రు కదా, మార్పు మంచిగా లేదా? మార్పు కుక్కర్లకే తిరుగుతున్నాం, కుక్కర్ల దగ్గర తిరుగుతున్నాం మేడం మేము.